హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమా టైలర్స్. 36 నడుము లూజు, చెస్ట్ లూజ్ వచ్చేసి 39 ఇంచులండి. ఇది బ్యాక్ హోల్ నెక్, ఫ్రంట్ అయితే నార్మల్ కటింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ క్లాత్ అయితే కనుక ఇలా 4 మడతల మీద ఇలా ఫోల్డింగ్ అయితే వేసుకున్నాను. హ్యాండ్స్ వచ్చేసి ఇది కట్ వర్క్ వచ్చిందండి. షార్ట్ హ్యాండ్, 6 ఇంచెస్ హ్యాండ్ పొడవు అయితే కనుక కింద ఎడ్జస్ట్ మొత్తం ఇలా తీసేసుకొని 1 ఇంచు మడత కోసం ఇలా అయితే కనుక నేను మార్కింగ్ చేసుకున్నాను. 6 ఇంచులు పొడవు చూసుకొని చంక లోతు కోసం 3 ఇంచులకి ఇలా అయితే కనుక మార్కింగ్ చేసుకున్నాను. ఇలా హ్యాండ్ పార్ట్కి 3 ఇంచెస్ నుంచి చంక లూజు డౌన్ ఏదైతే ఉందో దానికి ఇలా అయితే కనుక హ్యాండ్ కరువు ఇలా మార్కింగ్ చేసుకొని, చేతి లూజ్ వచ్చేసి 14 ఇంచులు వచ్చిందండి. అక్కడ ఇంకా కొంచెం అతుకులు అయితే కనుక పడతాయి. ఇలా నాటు పెట్టుకొని హ్యాండ్ పార్ట్ అయితే కనుక ఇలా ఓపెన్ చేసుకొని ఫ్రంట్ ఏదైతే ఉందో ఫ్రంట్ లోతు కోసం ఇలా అయితే కనుక మార్కింగ్ చేసి 1/2 ఇంచ్కి లోతుగా ఇలా తీసుకొని నాట్ అయితే కనుక పెట్టుకున్నాను. వచ్చేసి బ్యాక్ పార్ట్, ఈ కస్టమర్ అయితే కనుక చాలా ఎత్తుగా ఉంటారు, అలానే లావుగా కూడా ఉంటారు. బ్లౌజ్ పొడవు వచ్చేసి 16 ఇంచులండి. 1 ఇంచు ఖర్చుతో కలిపి 17 ఇంచులు మొత్తం బ్లౌజ్ పొడవే వస్తుంది. బ్యాక్ పార్ట్ 16 ఇంచులకి ఇలా మార్కింగ్ చేసుకొని 1 ఇంచు ఖర్చు కోసం ఎక్స్ట్రాగా ఇలా పెట్టుకొని అయితే కనుక ఇలా మార్కింగ్ అయితే పొడవు కోసం ఇలా సమానంగా పెట్టుకున్నాను. బాడీ లూజ్ వచ్చేసి చంక దగ్గర 39 ఇంచులు, అలానే నడుం దగ్గర వచ్చేసి 36 ఇంచుల కొలతలతో ఈ బ్లౌజ్ కదండి. 36కి డివైడెడ్ బై చేస్తే 4 భాగాలు చేస్తే 9 ఇంచులు. 9 ఇంచులకి 1 ఇంచు డాట్ కోసం, అలాగే 1.5 ఇంచు ఖర్చు కోసం ఇలా ఎక్స్ట్రా అయితే మార్కింగ్ చేసుకున్నాను. షోల్డర్ వచ్చేసి 8 ఇంచులకి ఇలా నేను మార్కింగ్ చేసి, అలానే చంక డౌన్ కూడా 8 ఇంచెస్ అండి. చంక డౌన్ 8 ఇంచెస్కి ఇలా మార్క్ పెట్టి 1 ఇంచు ఇలా కరువు ఉండేలాగా ఇలా అయితే కనుక నేను డ్రా చేసుకున్నాను బ్యాక్ పార్ట్ మొత్తం. ఇప్పుడు నెక్ కోసం వచ్చేసి షోల్డర్ 3 ఇంచెస్, షోల్డర్ 3 ఇంచెస్, మిగిలినది బ్యాక్ బోట్ షేప్ లాగా అలానే హోల్ షేప్ కోసమని నెక్ ఎంత అయితే ఉందో 11 ఇంచెస్ వచ్చిందండి. బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా అయితే కనుక నేను బాక్స్ షేప్ లాగా ఇలా మార్కింగ్ మొత్తం కూడా చేసుకున్నాను. 4 ఇంచెస్కి ఇలా బోట్ షేప్ మార్కింగ్ చేసుకొని మిగిలిన బాక్స్ ఏదైతే ఉందో అది 11 ఇంచెస్కి కరెక్ట్గా వచ్చేలాగా వాటర్ డ్రాప్ షేప్ అనేది నేను ఇలా అయితే కనుక మార్కింగ్ చేసుకున్నాను. మొత్తం మనకి 5 ఇంచెస్ బ్రాడ్ ఉంటుంది కాబట్టి నెక్ దగ్గర అంతా కూడా ఇలా మార్కింగ్ చేసుకోకుండా మనకి ఏదైతే వాటర్ డ్రాప్ షేపు ఎంత హోల్ షేప్లో ఉంటుందో అలానే మార్కింగ్ అయితే కనుక చేసుకోవాలి. ఇలా వచ్చింది కదా అని ఎంత అయితే అంత చేసేసుకుంటే బ్యాక్ వచ్చేసి బాగా బ్రాడ్ అయితే కనుక అయిపోతుంది. ఇప్పుడు సైడ్ షోల్డరు అలానే చంక ఏదైతే మనం మార్కింగ్ చేసుకున్నామో అదే భాగంగా అలా అయితే కనుక నేను కటింగ్ అయితే చేసేసాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇది నార్మల్ వచ్చేలాగానండి. బ్యాక్తో అయితే కనుక ఎక్కువ ఉంటుంది కదా షోల్డరు, ఇలా ఎంత అయితే వచ్చిందో షోల్డరు ఫ్రంట్ పార్ట్ చంక మొత్తం కూడా ఇలా అయితే కనుక నేను మార్కింగ్ చేసుకున్నాను. ఇలా మార్కింగ్ చేసుకోవడం వల్ల మనకి షోల్డర్ భాగం పెరుగుతుంది, అలానే ఫ్రంట్ పార్ట్ కూడా నెక్ డీప్ బ్రాడ్ అనేది ఎక్కువగా వస్తుంది. అలా కాకుండా షోల్డర్ దగ్గర 1 ఇంచు ఎదరికి పెట్టుకొని ఫ్రంట్ హుక్సులు పట్టి దగ్గర కూడా 1/2 ఇంచు కొంచెం జరిపిలాగా ఇలా అయితే కనుక నేను మార్కింగ్ చేసుకొని ఇప్పుడు చంక భాగాన్ని ఎదరికి వచ్చేలాగా ఇలా అయితే కనుక మార్కింగ్ చేసుకున్నాను. చూడండి, ఆల్రెడీ చేసిన మార్కింగ్ వేరు, ఇప్పుడు కటింగ్ చేస్తున్నదైతే వేరు. ఎందుకంటే ఇది ఫ్రంట్ పార్ట్ మనకి షోల్డర్ అయితే కనుక 6 ఇంచెస్ వస్తే సరిపోతుంది. మనం బోట్ నెక్ కోసం బ్యాక్ డ్రాప్ షేప్ కోసం కాబట్టి 8 ఇంచెస్ పెట్టుకున్నాము.
ఫ్రంట్ పార్ట్ షేప్ డాట్ 14 ఇంచులండి. హుక్స్లు పట్టి దగ్గర 5 ఇంచులకు, అలానే చంక దగ్గర 6 ఇంచులకు ఇలా అయితే కనుక నేను మార్కింగ్ చేసి కటింగ్ అయితే కనుక ఇలా చేసుకుంటున్నాను. ఇదిగోండి బ్యాక్ పార్ట్ అలానే ఫ్రంట్ పార్ట్ చూడండి, 1/2 ఇంచ్ మినిమం 1/2 ఇంచ్ 1 ఇంచ్ వరకు డిస్టెన్స్ అయితే కనుక ఉంటుంది ఫ్రంట్ బ్యాక్ పార్ట్స్కి. చంక దగ్గర ఫ్రంట్ పార్ట్ కోసం కొంచెం లోతు అయితే కనుక ఇలా తీసుకున్నాను. షోల్డర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఏదైతే పార్ట్ నెట్ క్లాత్ ఏదైతే ఉందో దానిని ఇలా 4 మడతల కింద వేసుకొని హ్యాండ్ పార్ట్ అయితే కనుక నేను కటింగ్ చేసుకుంటున్నాను. ఇదిగోండి, ఇది కొమ్మలు పువ్వుల్లాగా వచ్చింది. వాటి డిఫరెన్స్ చూసుకొని నేను బ్యాక్ పార్ట్ అలానే ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా వేసుకుంటున్నాను. ఇలా బ్యాక్ పార్ట్ సరిపడేంత క్లాత్కి ఇలా అయితే కనుక నేను వేసుకొని కటింగ్ అయితే ఇలా బ్యాక్ పార్ట్ అనేది చేసుకుంటున్నాను. ఇలా బ్యాక్ పార్ట్ సంక సైడ్స్ ఇలా చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్రాస్గా ఉండేలాగా ఎటువైపు సరిపడుతుందో డిజైన్ చూసుకుంటూ నేనైతే కనుక ఇలా లైనింగ్ క్లాత్ ఏదైతే మనం ముందుగా కటింగ్ చేసుకున్నామో అది ఇలా అయితే కనుక నేను వేసుకుంటున్నాను. షోల్డరు చంక అలానే సైడ్ అంతా కూడాను ఈ విధంగా కటింగ్ అయితే కనుక ఇలా అయింది. ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ అలానే హ్యాండ్స్ మొత్తం కటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ కోసము ఇలా నేనైతే కనుక ఈ క్లాత్ని ఇలా అయితే వేసుకొని షేప్ బెల్ట్ అనేది కటింగ్ చేసుకుంటున్నాను. ఇది మెజర్మెంట్ బ్లౌజ్ కాబట్టి దీనికి షేప్ పట్టి కొలత నార్మల్గా 3.5 పెట్టేసుకొని మనకి ఫ్రంట్ పార్ట్ ఎంత ఉంటుందో ఆ పార్ట్ని బట్టి ఇలా అయితే కనుక నేను షేప్ కొంచెం నడుం దగ్గర ఎక్స్ట్రాగానే కటింగ్ అయితే కనుక చేసుకున్నాను. ఇదిగోండి, ఇలా మొత్తం బ్లౌజ్ అయితే కనుక కటింగ్ ఈ విధంగా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.